రసవత్తంగా ఉందయ్యా. బాల్కి అయిదా బా షాట్ అబ్బా. ఈ మ్యాచ్ ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. వెల్కమ్ టు మన ఛానల్ వీడియోస్. గాయ్స్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. బెట్ అయితే 1000 రూపాయలు. సో మ్యాచ్ లో ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. సో మ్యాచ్ లో ఫస్ట్ బాల్ అయితే 4 పోయింది. సారీ క్యాప్చర్ చేయలేదు. హరీష్ 4 కొట్టించాడు. ఇంకో 4 కొట్టించడానికి రెడీ అవుతున్నా హరీష్ అన్న. చేస్తా ఇవా ఓవర్ మూసేసి స్కోర్ 5. సెకండ్ ఓవర్ విష్ణు వేస్తున్నాడు. వావ్ నైస్. వందే లేదంటే అట్లా. రెండో ఓవర్ మూసేసరికి స్కోర్ 12 కొనసాగుతుంది విత్ 0 వికెట్స్. బ్యాటర్స్ అయితే బాగా రాణిస్తున్నారు కానీ బౌండరీస్ ఇంకా సాధించలేదు. వీరుడు బౌలింగ్ వచ్చాడు. 3 వికెట్ తీస్తానంటూ వచ్చిన హరీష్ అన్న 20 కొట్టిస్తాడు 30 కొట్టిస్తాడు చూడాలి. ఈజీ టూడీ. బెట్ అయితే నేను ఈడు చెరా. వావ్ బ్యాటర్ డోంట్ వరీ. నో బాల్ గైస్. కాల్ నోబు అయితే జరిగి అంపైర్ తో ఇతను ఎంపైర్ మాటని దగ్గరేస్తున్నాడు గైస్. హరీష్ అన్న కాల్ నోబుని వాదిస్తున్నాడు. అది ఎంత వాదించినా నో బాల్ అవుతుంది. ఎంతసేపు దెబ్బేస్తారుగా రఘువర్ధన్. మొత్తం క్యాప్చర్ అవుతుంది వీడియో. మొత్తానికి ఇతను గెలిచాడు. వాదించి ఇతను గెలిచాడు గాయస్. ఇతను వాదించేవారు మన మేనకుల్లో బొట్టనేలే. కలిశెట్టి విష్ణు గారు బౌలింగ్ వచ్చాడు. వట్టకెళ్ళి నడుతున్నాయి అందరికి. ఈడుకున్నంత గుద్ద వలుపు మేనగూరం ఎవరికి లేదు. 4 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 20గా కొనసాగుతుంది. ఎంబేడు హరీష్ అన్న బౌలింగ్ వచ్చాడు. ఈడు చూడు నాన్న బౌలింగ్ చేస్తాడు. బాగున్నావా బాగా తిన్నావా పునుకున్నావా అని అడుగుతున్నాడు. బాల్ అయితే సోవా పోయినట్టు పోయింది. సోవే 6 బాల్ చేయెత్తాడు. 2 చేయెత్తాడు. 2 చేయెత్తాడు. 4 అంట చెప్తున్నాడు. బ్యాటర్ అయితే అదర్ దిగుతున్నాడు గైస్. కోదండ మునిరత్న నాసిన కోదండ అన్న. చెంబేడు నుంచి వచ్చాడు కానీ 2 4 కొట్టారు ఫస్ట్ 2 బాళ్ళు. బాల్ అయితే మళ్ళీ 4. 3 బాల్కి 3 4లు 2 వైడ్లు. 1000 రూపాయలు మాదే. మళ్ళీ దెబ్బ వదిలేస్తే ఇబ్బంది లేదు. జూలో ఫీలింగ్ అబ్బాయి ఫీలింగ్ భయంకరంగా ఫీలింగ్ చేశాడు. బెట్ అయితే లేదు కానీ బాగా అయిపోయాడు. ఇతను కూడా అబ్బాయి పెద్ద బ్యాట్స్మెన్. ఇతను డబల్ సైడ్ కింద అతను బౌలర్ పులివర్తి గురువస్తానన్న. బ్యాట్ తగులుంటే గైస్. ఈ బౌలర్ స్లోగా వేసి బ్యాటర్ ని మబ్బి పెడతారు గైస్. వినవరా ఉన్నా స్కోర్ అంతా 7 దారి అయింది.
అరే ఇది 3వ ఓవర్ విష్ణుకి వికెట్ చేస్తానంటున్నాడు. సింపుల్ టూడే కానీ మా వాళ్ళు కొంచెం భారీ కట్ట పరిగలేకపోతున్నారు. వికెట్ తీస్తానని ఛాలెంజ్ చేశాడు విష్ణు. ఏం చేస్తాడు చూద్దాం. 3వ ఓవర్ వేస్తున్నాడు. సింపుల్ టూడే గైస్ బట్ యాడా ప్లేట్ ఇడ్లీ తినేస్తే వదిలేనాడు క్యాచ్ వదిలేనాడు. వాడు పడుకునే ఉన్నాడు. రాడు నైటే పడుకునేసాడు. మేమే లేట్ అయింది. బ్యాటింగ్ నా వెళ్ళింది నా 4 గుడ్ షాట్. ఇతగాడు వీర బాదురు బాతున్నాడు గైస్. పార్ట్నర్షిప్ అయితే 50 హాఫ్ సెంచరీ చేరుకుంది. మురళి పార్ట్నర్షిప్ అయితే హాఫ్ సెంచరీ చేరుకుంది. ఇది సెంచరీ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం మొత్తం అన్ని 4లే గైస్, నో సింగిల్. 4లతోనే మాట్లాడుతా కోదన్న. పొద్దున ఓం పిడ్లి తినేడాడంట. డోంట్ వరీ గైస్. 50 కొట్టాలని ఫిక్స్ అయినా కోదనన్న, 50 కొట్టించాలని ఫిక్స్ అయినా ఫోర్ డోంట్ వరీ. హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు. బ్యాటింగ్ నా 50 నాకు వచ్చేసిందయ్యా. ఇతగాడు యార్కర్లు వేయాలని చూస్తాడు. కాకపోతే ఉల్టాలు తెంగుతాడు, హాస్టల్ మీద తెంగుతాడు. 30 కొట్టించాలని ఆశతో వచ్చాడు. జూన్ చేయి అతని ఫేస్ కట్టి ఆ బౌలర్ జూన్ చేయి. 30 కొట్టిస్తాను, తగ్గేదే లేదు అంటున్నాడు. 30 తగ్గేదే లేదు. వేరే బాధలు కొట్టిస్తాడు సార్ అతను. వేరే బాధలు కొట్టిస్తాడు. 30 కొట్టించాలని తగ్గేదే లేదు అంటున్నాడు. పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తానంటూ వచ్చాడు. కాబట్టి బ్రేక్ అయిపోతారని చూసుకోండి. బ్రేక్ కాదు, 100 కొడతారు. దెబ్బ కొట్టించాడు రా గబాలు అయిపోద్దా. డెక్లర్ ఇచ్చేస్తారా? అద్దె మిడిల్ చేసి పడతాడు. మిడిల్ పిచ్ చేసేసినాడు. కాదది ఆ చెట్ల వేసాయి. 4 భారీ 4 అది. కొంతమంది అయితే చేతబడి చేద్దామని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా అవుట్ అవ్వాలని. అవన్నీ ఫలించవు. 2 ఫ్రాంక్ చెప్పాలని కుమార్ కూడా చేతబడి చేస్తున్నాడు. బ్యాటింగ్ రావాలని చెప్పు. 1 ఓవర్ చాలండి కొట్టేదానికి. 19 ఓవర్లు తినైనా ఇబ్బంది లేదంట. లాస్ట్ ఓవర్ వచ్చిన చాలంటున్నాడు. రఘువర్ధన్ ఫస్ట్ ఓవర్ కాబట్టి 5 ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్ ఇబ్బంది లేదు, ఒక 20 ఇస్తాడు. డోంట్ వరీ. మనోడేవాడు కొనేస్తున్నాం ఆల్రెడీ. 10 రూపాయలు ఫ్రైడ్ రైస్ వాడికి. బ్యాటింగ్ 4 లేదు. ఆపడాడు, వదిలేస్తాడు. వాడు ఆపితే భయపడాలి గాయస్, ఆపకపోతే భయపడవాలి. బాల్ అయితే అది పడి దెబ్బేదానికి అసలు ఒక నాటి దెబ్బ కదా. అది బాల్ పగిలిపోయింటది 100%. ఇతను కొట్టించాడు, కూర్చోబెట్టారు గైస్. ఇప్పుడు దాకా 10 ఓవర్ల దాకా అయితే ఒక్క వికెట్ కూడా తీయలేదు గైస్. అభి అన్న వచ్చాడు. ఈ అన్న వికెట్ తీస్తాడా లేకపోతే కొడతాడా? మా వాళ్ళు కూడా రెడీగా చూస్తున్నారు బ్యాటింగ్ కోసం. బట్ యాడ్ అవుట్ అయితే తీయలే. స్కోర్ అయితే 72. పట్లేడు.
11వ ఓవర్ ఆల్రెడీ 70 పైన ఉంది స్కోరు. ఒక వికెట్ అయితే తీసేసాడు. వికెట్ అయితే ఫస్ట్ వికెట్ పడింది. మా టీం చేతబడులు రెనవేరినాయి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పొట్టమనేని భయ్యా దిగాడు, కుమార్ భయ్యా. పొట్టమనేని కుమార్ చౌదరి. ఇతను ఏదో కొడతానని వచ్చాడు. అంటున్నాడు, ఫస్ట్ బాల్ 6 కొడతాను అంటున్నాడు. ఎన్నో శబదాలు చేశాడు కొడతానని. వెనక్కి బౌండరీలో ఉండు. ఒకరికి అర్థం చెట్లో ఉండండి, ఒకటి ఏట్లో ఉండండి, ఒకటి చెత్త సంపద. సింపుల్ ఫస్ట్ బాల్ కొడతాను అనుకుంటే ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేస్తాడు ఎప్పుడు. అంటూ వచ్చేసాడు. పులివరి తిరగవద్దానికి 2వ ఓవర్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్ 5 ఇచ్చాడు, ఈ ఓవర్ 20 ఇస్తాను నా గ్యారంటీ. మిడిల్ లోనే కొత్త అంటున్నాడు. ఎందుకంటే అక్కడ బ్యాట్స్మెన్ ఎవరు అనుకున్నారు? పుట్టమనేని కుమార్ చౌదరి. భయ్యాలకే భయ్యా, మేనకూరుకా డాన్, మేనకూరుకా బాప్. అతను ఆడిన టోర్నమెంట్ లేదు, అతనికి గెలవని మ్యాచ్లు లేదు. ఒంటి చేత్తో గెలిపిస్తాడు మ్యాచ్ల్ని. ఒంటి చేత్తో మ్యాచ్ పోయిస్తాడు. అయ్యో అయ్యో కట్ట ఫీలర్ పోయింది. ఇతను మొగల రేకులు చూస్తున్నాడు గైస్. వెళ్ళిపోయింది. ఏ తమ్ముడు నిలబరా. మొగలి రేకులు. ఇతను డిఫెన్స్ ఆడుతున్నాడు. అవి ఫుల్ టాస్ గా కన్వర్ట్ అవ్వకుండా చూసుకో తమ్ముడు. భయ్యా డిఫెన్స్ ఆడుతుంటే మాకే భయం వేస్తుంది. రఘువర్ధన్ బాగా వేస్తుంటే కూడా మాకు గుర్తులా కాలుతుంది. సెకండ్ ఓవర్ పూర్తి చేసరికి 3 ఇచ్చాడు. మొత్తం 2 ఓవర్లకి 8 ఇచ్చాడు. ఇతగాడు బాగా వేస్తున్నాడు. మొత్తం 12 ఓవర్లు అయినాయి గైస్. 78 స్కోరు. 150 రావాలని ఎస్టిమేషన్. ఒక 6 అయినా కొట్టండి. ఒకరు కొట్ల 6. అభియాన్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2 వికెట్లు తీసింది అభియాన్నే. 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అభియాన్న. 3వ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకుంటాను అంటున్నాడు. చూద్దాం. కొత్త బ్యాట్స్మెన్ నాయుడుపేట నుంచి పిలిపించాము. తన పేరు పుష్పరాజ్. వైల్డ్ ఫైర్ తగ్గేదేలా. ఇది జిమ్ బాడీ గైస్. ఇది 10 రోజులు జిమ్. ఫస్ట్ 150 100 చేస్తాడా. 70 అయితే మిస్ అయింది. 10 దెబ్బ మాత్రం. 3 కొట్టిదానికి ఎందుకు గేమ్కి వచ్చేది? వెళ్ళిపోను నువ్వు రెట్నా. తను 50 కొట్టాలని ఫిక్స్ అయ్యాడు గైస్. అంటే కింద ఆడేస్తాడు. స్కోర్ అయితే 82గా కొనసాగుతుంది. 150 కొడతారా లేదా 200 కొడతారా చూద్దాం. 200 నా 50 అయితే నాకు రావాలబ్బా. 4 డోంట్ వరీ. అది ఆపదు. ఇప్పుడు మన టీం అయితే ఇప్పుడు ఏదో అయింది గైస్. యమగండం అనేసి ఆగినాడు మా వాడు. ఇబ్బంది లేదు మళ్ళీ అన్న. ఒగ్గబట్టేశాడు మా ఎంపైర్ గైస్. ఇతను ఎప్పుడు ఎంపైర్ గా ఉంటాడు మాకు. మేనకూరులో ఇతను ఎంపైర్ ఇచ్చినట్టు ఎవరు లేరు. బ్యాటింగే కదా ఇది. 10 దెబ్బే దానికి. ఇంక 4 కొడితే ఇతను పిండి బడిలో ఒకబడితే 22 కొడతాడు గైస్ స్టూడియోలో. ఇక్కడ ఒకబడితే ఇంకేమైనా ఉందా? 100 ఈ రోజు. సింగిల్ ఉంది పరిగినాడు. ఈడి ఏ గేమ్ ఆట గ్యాస్. గాజులు దొడుక్కోమనండి. వెళ్ళింది దింగితే నా బాల్ బ్యానింది అబ్బా. ఇంకా నెక్స్ట్ ఓవర్ అది డౌటే. ఇతను ఇప్పుడు దాకా బాగా చేశాడు. ఇప్పుడు ఈ ఓవర్ 10 దెబ్బలే దానికి. కొంచెం జంకాడు. కూర్చోబెట్టారు మనిషిని. కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఓవర్ ఇస్తాడు డౌట్.
ఇది చాలా బాధాకరం. 48 ఏమో కొట్టి అవుట్ అయ్యాడు. 2 కొట్టుంటే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేవాడు. బట్ సింగిల్ తీసుకొని వచ్చాను. ఇతను ఓల్డ్ టీమే కానీ మా టీమే సపోర్ట్. మా టీం ఆడతారు, సపోర్ట్ మా టీమే. బందలే రూపాయి కొనేసాం. ఒక రన్ ఏం కాదు. ముందు చెప్పలా లే నాడు ఏం కాదు. కాదు దొరికిందిరా లడ్డనే. దొరికింది లడ్డా. ఏం తెలియంది. క్యాచ్ అవుట్. వచ్చాడు ముఖ్య వస్తున్నాడు. ఇతను కూడా పెద్ద బ్యాట్స్మెన్. చేత చేస్తాను రెడీ అయినాడు. చేస్తున్నాడు ఆల్రెడీ. వేస్తున్నాడు, ముగ్గే వేస్తున్నాడు. ఇబ్బందిలే. పదిహేను కొట్టాడు. బట్ అవుట్ అయిపోయినాడు. ఎన్ని కొడతావునా? 20+. ఇది గుర్తుపెట్టుకోమని మాట్లాడదాం. అయితే 20 పైన కొడతానని ప్రామిస్ చేశాడు. చూద్దాం 20 కొడతాడు. ఒక బాల్ అవుట్ అవుతాడు. ఏదో బ్యాటింగ్ ఆడాడు గైస్. 4. ఇతనైతే 4 యాక్చువల్ కొట్ల ఓలే కొట్టించినారు. ఆ మనిషి పరిగిలాడు. జోబీలో జాంకాయ ఉంది. 6 కొట్టినోడికి ఆ జాంకాయ వస్తుంది. వైడింది వెళ్ళేనాడు. కొట్టాడు రా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 20 ఓవర్స్కి 124 రన్స్ కొట్టారు. ఏం భయ్యా?
అవుట్ ఎంపైర్. Four. ఈయన వదిలేడు వద్దు 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 లేదు పోడు బ్యాటింగ్ రా No, అదేనా 4 no. Yeah.
కార్నర్ పోయేదే లాస్ట్ వికెట్ ఒకసారి చెక్ చేయరా. సింగిల్ 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 చాలు ఇంకెవరున్నారు చూడండి. 2 అందరూ చూసాను. ఓకే ఓకే సిక్స్ అది సిక్స్ బ్యాటర్ తమ్ముడు కిందకే ఆడన్న. 14 కొట్టాలి. ఏం కాదు, కిందకే ఆడిచ్చు సరిపోద్ది. ఒక సింగిల్ బా షాట్ అబ్బా. సిక్స్ కోసం డిస్కషన్. 4 ఒక్కరవ్వ. నెక్స్ట్ ఓవర్ కొట్టి చాపుకో. బ్యాటింగ్ ఫోర్లే లేదు పెట్టేస్తే యాడుంది పెట్టేస్తా ఉంటే ఇవిడైనా లూజ్ అవరే. వద్దు సింగిలే. వినోద్ ఇదిగో వికెట్. పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. బ్యాటింగ్ రా. చాలు వద్దు నిదానంగా ఆడుకో. రసవత్తంగా ఉందయ్యా. ఏం కాదు ఓకే వద్దు సింగిల్ చాలు. 6 బాల్కి 5. 5 balls 5 runs. లాస్ట్ వికెట్. 4 బాల్ 4. నిదానంగా ఆడు వినోదా, అయిపోద్ది. లాస్ట్ వికెట్ రన్అట్ కావడంతో మా టీం ఓడిపోయింది. అంటే T20 ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.